రోస్టింగ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. లెట్ మీ కాల్ పర్స్ గెట్ అప్ సీన్ along with Dr. Ram Prasad. దీపు అలా స్వాతి ఈ రోజు మన పటాసు రావడం నిజంగా ఒక కళ వచ్చింది. ఆ సోఫాకి ఎక్కడ ఓకే ఎనీహౌ పక్కన నాకు దీపుని చూస్తే భయం పెట్టలేదు కానీ స్వాతికని చూస్తే చాలా భయం వేస్తుంది. సీరియస్ గా నుంచి ఎలా చూస్తున్నారు. ఇది జోకా ఇప్పుడు మీ సింగర్ సర్కిల్ లో మీ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు మీ గురించి? మీరు కనిపిస్తే ఎలా ఉంటది, కనిపించకపోతే ఎలా ఉంటది? నేను దీపునండి. ఇప్పుడు నీ క్యారెక్టర్ చేస్తున్నా. మీసాలు ఏమనుకోవద్దు, సారీ. అదే సినిమా చూసావా? రఘువరన్ బిటెక్. అమ్మా అమ్మా ఏం పాడాడు పాట. 2 years జూనియర్ ఆడు. ఆడికి ఇచ్చారంటే ఆ సాంగ్ అర్థం కాదు. సూపర్ రా, భలే పాడే పాట. ఒక జూనియర్ అయినా ఒక సీనియర్ అంత భావించి అది సూపర్ అల్టిమేట్ పాడాడు. కంగ్రాట్స్. ఫోన్ వస్తుంది మేడం. తెలుగు రాదు బొక్క రాదు అసలు ఎలా వాడిస్తున్నాడు బాగా మాడుకున్నాను. అసలు వాయిస్ రా. స్వాతి ఒక నిమిషం అవుట్ ఫీల్ పెడతాను. ఫ్యాన్స్ మాడుతున్నారు. ఒకసారి మళ్ళీ చెప్పా. హలో మాడండి స్వాతి. మా స్వాతి బాగున్నానన్నా? బాగుంటదండి. చూసా కదా పాట కోసం ఓ మనం పిచ్చి పిచ్చిగా అసలు ఆ వాయిస్ గురించి వాళ్ళు మామూలు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళ వైఫ్ కూడా చెప్పాలి మరి. మా ఇంట్లో అందరు నిజంగా అడుగుతున్నారు రా ఎప్పుడు భోజనం చేస్తాను. రారా ఒకసారి భోజనం రారా. మళ్ళీ అవుట్ ఫీల్ అమ్మా ఫోన్ పెట్టి చాలా చెప్పింది. బాగా కామెడీలు చేస్తున్నాడు. సింగర్ అసలు సింగర్ అంటే ఈడే. ఈడు సింగర్ అంటే 10 మంది చెప్పుకుంటాడు. 100 మంది చెప్తాను సింగర్ అని. మళ్ళీ ఏం మాట వినాలి సూపర్. కొంతమంది యుగొత్తు చచ్చిపోతారు లోపల. అందరికంటే ఎక్కువ స్వాతి కనెక్ట్ అవుతుంది. నేను వేరే సింగర్ ని, నువ్వు వచ్చావు. ఎరా హాయిరా ఏంటి మొహం ఏదో మాడిపోయి. బాగుంది పాట, బాగుంది. బాగుందా? కొంచెం అక్కడ అప్ అండ్ డౌన్స్ అవి అప్ అండ్ డౌన్స్ మా ఇంటికి వెళ్ళినా అప్ ఎక్కాలి మళ్ళీ డౌన్ దిగాలి. మరి పాటలు పాడమంటే కామెడీ చేస్తే ఇలా ఉంటది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో? మలయాళంలో 2-3 ప్రాజెక్టులు చేస్తున్నాను. తమిళ్లో ఒక 6 సాంగ్లు పాడుతున్నాను. తమిళ్లో 6 సాంగ్లు. భోజ్పురిలో ఒక 30 సాంగ్లు పాడాను. నేను కూడా పాట పాడుతున్నాను. ఏం పాట? అవతార్కి. వినలేదు నేను. అది సౌండ్ ఉండదు, పాట రాదు. నన్ను మొన్న జేమ్స్ కెమెరాన్ ఫోన్ చేశాడు. జేమ్స్ కెమెరాన్ ఫోన్ చేశాడు. నా దగ్గర ఫోన్ లేదని చెప్పాడు. నాకు మెసేజ్ చేశాడు. ఏమని చేశాడు? నీతో మాట్లాడద్దని. ఆల్ ది బెస్ట్ రా. అరే ఆ తమిళ పాటలు వస్తే కొంచెం జాగ్రత్త ఒప్పుకో. పేమెంట్లు జాగ్రత్త. ఎందుకంటే నాకు అక్కడ మేనేజర్లు అందరు తెలిసి ఉన్నారు. అందుకే అడ్వాన్స్ చేసుకుని పాట మానేశాను. సో పెళ్ళైన తర్వాత వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా ఫ్యాన్స్ మాట్లాడినా, ఫ్యాన్స్ మెసేజ్ చేసినా ఎలా ఉంటది వైఫ్ కి? ఆ లోపల నుంచి ఏం అనకపోయినా పురుగు నేను స్వాతి క్యారెక్టర్. ఇప్పుడు నేను దీపునండి. నైట్ 12 అయింది. 12 అవగానే టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది ఒకటి. నా ఫోన్ తో ఏం చేస్తున్నావు నువ్వు? అది నీ ఫోనా? నీ అమ్మ ఆపదనుకున్నాను. మొమైద్ ఖాన్ ఒక్క నిమిషం. మావాడు పక్కన పడుకుంది. ఆహా అవునా? ఎవరింట్లో పడుకున్నా తెలిసి వచ్చి? మన ఇల్లు కాదా? పక్కింటిది. మరి ఆల్రెడీ అన్నది పడుకున్నా. ఏమంటూ
అయితే దీపు వచ్చే వరకు మంచి ఫుడ్ బిజినెస్ కాన్సెప్ట్, చాట్ కాన్సెప్ట్ అనే బిజినెస్ స్టార్ట్ చేశారు. బ్రహ్మాండంగా నడుస్తుంది. మామూలుగా కుకట్పల్లి వెళ్ళినప్పుడు మీరు టేస్ట్ చేయండి, తప్పకుండా అదిరిపోద్ది. సో వీళ్ళు మార్నింగ్ అంతా సెలబ్రిటీస్ లా సింగర్స్ లా బిజీగా ఉంటారు, సాయంత్రం అవగానే మొత్తం లింగిలు కట్టేసుకొని ఆ పైకి తిప్పించుకొని అంటే ఎవరు గుర్తుపట్టకూడదని. ఓ ప్లేట్ పానీపూరి. ప్లేట్ ఎవరికి ఇస్తావు? ఏంటిది? ఏంటి ప్లేటా? వేలు పట్టేసుకున్నాయి అనుకుంటా, ఎక్సర్సైజ్ చేస్తాను సార్. బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది సార్. మీరు కళ్ళు చిదంబరం కదా? ఈసారి మీ ఫ్రెండ్స్కి తీసుకురండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. బాగుంది సార్. వెళ్ళండి, బాయ్ అండి. డబ్బులు పెడతాడు. నేను సింగర్ మేకప్ లో వచ్చా, గుర్తుపట్ల దీపు. ఎవరు రారేంటి స్వాతి? నువ్వు ఇలా అడితే కాదు, నువ్వు పాటలు ఎలా పడతావు ఆ స్టైల్ అడు, అదే వస్తారు. అవునా? అమ్మా అమ్మా చాట్ పండార్ పెట్టానమ్మా, బాబు బాబు చాట్ కాన్సెప్ట్ అమ్మా, అయ్యో ఎవరైనా తినండి. ఇలాగైతే ముగించుకోవాలి మనం. ఏ చాటే 10 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు. నువ్వు సింగర్ ఎవరు చెప్పండి నీకు? నువ్వు సింగర్ కాదు అసలు, మంచి బిజినెస్ మ్యాన్. అడుగు అసలు మళ్ళీ. పానీపూరి రావాలమ్మా, రావాలి, రావాలమ్మా, రావాలి. రోజు నువ్వే చూసుకో షాపు, నేను పాటలు పాడుకుంటా. బాగుంది వాయిస్. సూపర్. మరి ఈ చాట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది దీపు అండ్ స్వాతి? ఆసమ్.